కేటీఆర్ ఏదో అంటున్నాడా, త్వరలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కల్వకుంట్ల చిన్నదొర పాదయాత్ర చేస్తాడంట, వాళ్ళ ఆయనేమో బస్సు యాత్ర చేస్తాడంట, ఇక అధికారంలోకి వస్తాడంట. ఆళ్ళే సోల్లేదు అల్లుని పేరు సోమలింగం అన్నట్లు నువ్వు పాదయాత్ర కాదు కేటీఆర్, బొక్క బోర్ల వండుకొని తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ నుంచి జోగులాంబ వరకు పొర్లుడు దండాలు పెట్టినా ఇంకొకసారి మీకు అధికారం ఇచ్చే అవకాశం లేదు. మీకు అధికారం ఇవ్వడానికి ఇక్కడ ప్రజలు సిద్ధంగా లేరు. గత 10 ఏళ్ళు అధికారం ఇస్తే నమ్మి మీకు అధికారం ఇస్తే ఈ రాష్ట్రాన్ని నట్టేట ముంచి అప్పులు చేసి కుప్పలు చేసి చిప్పలు చేతికిచ్చి వేల కోట్ల రూపాయలు దాచుకొని ఆ పైసలతోని కొవ్వెక్కాయి ఈరోజు ఈ ప్రజాప్రభుత్వం మీద దుష్ప్రచారం చేసే కార్యక్రమానికి తెరదింపినావు కేటీఆర్. నేను చెప్తున్నా కదా, బొక్క బోర్ల వండుకొని ముక్కు చెవులు ఊసిపోయిన దాకా నువ్వు పొలరు దండాలు పెట్టినా కానీ నీకెవడు ఓటేసే దిక్కులేదు, గుర్తుపెట్టుకో. ఎందుకేలా నీకు నీ అయ్య ఫామ్ హౌస్లో నిన్న తిని పండుకుంటున్నాడు, నీవేమో పార్ట్ టైం పొలిటీషియన్వి. అమాసకు పుణ్యానికి వస్తావు, ఓరో సింగపూర్లో ఉంటావు, ఓరో స్విట్జర్లాండ్లో ఉంటావు, మొన్న మలేషియాలో ఉన్నావు. అసలు నీవు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఏ రోజు క్రియాశీలంగా పనిచేసినావు, ఏ రోజు ప్రతిపక్ష పాత్ర పోషించినావు? వద్ద మ్యాటర్ లేనోడు ఇద్దరిని బ్యానం చేసిండంటే అట్లా ఉన్నది నీ వ్యవహారం. నీకే దిక్కు లేదు, ఇక నువ్వు చక్కగా పనే చేయలేకపోతున్నావు. ఇక నీకు ఓట్లు ఎందుకు వేయాలి చెప్పు? మీ చెల్లెల్ని చూసి నేర్చుకో, సిగ్గు తెచ్చుకో. వచ్చేసారి ఒంటరి పోరే, బీఆర్ఎస్ ఘన విజయం ఖాయం, కాంగ్రెస్కు దక్కేది 3వ స్థానమే. 3వ స్థానం కాదు, ఆ 3వ స్థానం కూడా దక్కది, నీవు గుర్తుపెట్టుకో. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారు. నీ లేక దొరల లేక నియంత్రణ లేక ఫామ్ హౌస్లో వండుకొని కుంభకర్ణుని పరిపాలన కొనసాగలేదు. ఈరోజు ప్రజాపాలన ప్రజల యొక్క అభిష్టం మేరకు, ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు ఈరోజు తెలంగాణలో ఒక మంచి ప్రజారంజక పరిపాలన కొనసాగుతున్నది. మీరు అప్పులు చేసి కుప్పలు చేసి విధ్వంసం చేసి ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ చేతిలో పెడితే మీరు చేసినటువంటి విధ్వంసాలన్నిటి కూడా ఒక్కొక్కటి సరి చేసుకుంటా ఈ రాష్ట్రాన్ని ఒక మంచి సుభిక్షమైనటువంటి పరిపాలనను, ప్రజా పరిపాలనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందిస్తున్నాడు. కేటీఆర్ గుర్తుపెట్టుకో. ఇంకేమంటున్నాడు, డబ్బున్నోళ్ళకే కాంగ్రెస్ పార్టీలో పదవులని షబీర్ అలీ చెప్పింది నిజం. షబీర్ అలీ వాళ్ళు వీళ్ళు కాదు, మీ చెల్లెలు నీ తోబుట్టువు అనేక ఆరోపణలు చేసింది. ఈ దొంగలంతా కలిసి కాళేశ్వరం పేరు మీద వేల కోట్ల రూపాయలు దోసుకున్నారని చెప్పిందా? నీ సొంత చెల్లెలు చెప్పింది. ఆమెకు సమాధానం చెప్పాడు కానీ ఇదేంది అదేంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ గురించి చెప్తావు. 50 ఏళ్ళు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కన్నా కేవలం 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి మీరు దేశంలోని అత్యధిక సంపద కలిగినటువంటి పార్టీలో బీజేపీ తర్వాత 2వ స్థానంలో నిలిచిండ్రంటేనే ఎవడు దొంగనో ఎవడు దొరనో ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించరు. కేటీఆర్ నీ డ్రామా, నీ ఓవర్ యాక్టింగు నీవు ఆపు. 6 నెలల్లో సభ్యత్వ నమోదు పూర్తి, త్వరలోనే యాప్ అందుబాటులోకి అంట. డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు. పాలనలో డీలిమిటేషన్లో దక్షిణాదికి అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని చెప్తున్నావు. సిగ్గుండాలే నీకు. ఏం చేసినావు? ఎటువంటి కార్యాచరణలు తీసుకున్నావు? మీ మీద నమోదైనటువంటి ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఫార్ములా ఈ కేసు కావచ్చు, కాళేశ్వరం కుంభకోణం కావచ్చు, మద్యం కేసు కావచ్చు, వీటన్నిటి నుంచి తప్పించుకోవడానికి బీజేపీ పార్టీ పెద్దల దగ్గరికి వెళ్ళి రాత్రిలో పోయి అమిత్ షా, నరేంద్ర మోడీ కాళ్ళు పట్టుకొని ఆ కేసుల నుంచి తప్పించుకోవడానికి మాత్రమే మీరు ఈరోజు పనిచేస్తున్నారు. కేటీఆర్ డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందంటే పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పోరాటం చేస్తుంటే మరి మీ అయ్య ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఏడో వండుకున్నాడా? ఎందుకు వచ్చి మాట్లాడతలేడు? పూర్తిగా ఫామ్ హౌస్కే పరిమితమైనటువంటి వ్యక్తికి మరొకసారి ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారం కట్టబెట్టడానికి ఇక్కడి ప్రజలు సిద్ధంగా లేరు. నీవు గుర్తుపెట్టుకో రామారావు. మరి రామారావో నీవు డ్రామారావో తెలియదు.
ఇక వచ్చిండు సింగపూర్ మలేషియా అయిపోయింది కదా, ఇక మళ్ళీ 2-3 రోజులలో ఏదన్నా దేశానికి మళ్ళీ ఒక పర్యటన పెట్టుకుంటాడు ఖచ్చితంగా. మీరు చూడండి, మలేషియా నుంచి వచ్చాడు కదా, మళ్ళా యూరోపో ఎక్కడో మళ్ళీ ఒక టూర్ వేస్తాడు. పాలనలో రేవంత్ ఘోర వైఫల్యమంట. ఫ్యూచర్ లేని సిటీ పేరిట డ్రామాలు. ఇట్లనే గతంలో కూడా నీలాకనే చాలా మంది ఔటర్ రింగ్ రోడ్ కట్టొద్దన్నారు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వద్దన్నారు. ఈరోజు వాటిని అమ్ముకున్నటువంటి గనులు మీరు. ఫ్యూచర్ లేదని మీరెందుకు అంటారు? చిన్న వానకే హైదరాబాద్ అస్తవ్యస్తం. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఈ దుస్థితి. చూడండి ఇది ఒక్కసారి. చిన్న వానకే హైదరాబాద్ అస్తవ్యస్తమైందని చెప్తున్నాడు. సిగ్గు, శరము, సీము, లజ్జ ఏదన్నా మానం మర్యాద ఉన్నోడు ఈ రకంగా మాట్లాడా? గత 10 ఏళ్ళు ఈ హైదరాబాద్ మహానగరాన్ని ప్రపంచ స్థాయి నగరంగా నిర్మించినని జబ్బలు జరుచుకున్నటువంటి దొంగ మరి ఈరోజు 10 నిమిషాలు వాన పడితే ఎందుకు మునిగిపోతున్నది హైదరాబాదు? 10 ఏళ్ళ అధికారంలో నీవే ఉన్నావు కదా, ఎందుకు ఆ రకంగా మౌలిక వసతులు సౌకర్యాలు కల్పించలేదు? దానికి కారణం నీ పార్టీకి సంబంధించినటువంటి దొంగలు, లంగలు. ఈ హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి దాదాపు 600 చెర్లని కబ్జా చేయడం, అమాయకమైనటువంటి ప్రజలకు ప్లాట్ల కింద చేసి అమ్మడం, నాలాలను, పార్కులను, చెరువులను, కుంటాలను మొత్తం కబ్జా చేయడంతో నీళ్ళ ప్లేస్కు మనం పోతే నీళ్ళు మన ప్లేస్కి వస్తున్నాయా ఈరోజు రామారావు? మీ పార్టీకి సంబంధించినటువంటి దొంగలు మొత్తం ప్రజల్ని నిండా దోసుకొని వీటన్నిటిని కబ్జా చేయడంతో ఈరోజు ఈ పరిస్థితి వస్తున్నది. ఈ పరిస్థితిని రూపుమాపి ఈ హైదరాబాద్ మహానగరానికి భవిష్యత్తులో వరదల నుంచి ముప్పు తగ్గించడానికి ఈరోజు హైడ్రాన్ తీసుకొచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెరువులను, నాలాలను, కుంటాలను మొత్తం పునరుద్ధరిస్తున్నాడు. దాన్ని కూడా కోట్లకి వెళ్ళి అడ్డుకుంటున్నారా ఈ దొంగలు? సిగ్గుండాలే. ఈ దుస్థితికి కారణం ఎవడు? నీవు కాదా? ఇట్లా ప్రతిరోజు ఏదో ఒక డ్రామా చేసే ప్రయత్నం చేస్తుంటాడు అన్నట్ల ఈ రామారావు.